తనకి పరిచయమైన అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తాడు అబ్బాయి. తనే వైఫ్‌లాగా ఊహించుకుంటాడు. అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ చెప్పదు. చెప్పకుండా ఎప్పటికి నువ్వు నా ఫ్రెండ్‌వే. ఫ్రెండ్‌లాగే ఉండు అంటూ ఉంటుంది. కానీ తన బిహేవియర్ చూస్తే అబ్బాయికి ప్రేమలాగా అనిపిస్తుంది కానీ తను ప్రేమించట్లేదు అని చెప్తుంది. ఇలా కొంతకాలం సాగింది. ఆ అబ్బాయికి ప్రేమ ఎక్కువైంది. తన మీద ప్రేమ ఎక్కువగా పెంచుకుంటున్నాడు. పెళ్లి చేసుకుందామా అని చాలా అడుగుతున్నాడు. ప్రాధేయపడుతున్నాడు. నువ్వు ఫ్రెండ్‌లాగా ఉండు అంటే సరే అని తనని వదులుకోవటం ఇష్టం లేక ఫ్రెండ్‌లాగా ఉండటానికి యాక్సెప్ట్ చేశాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ అమ్మాయి ఎక్కువ కాలం బతకదు. అది వాడికి చెప్పలేక ఒకవేళ సడెన్‌గా చనిపోతే వాడు తట్టుకోలేడని ఫ్రెండ్‌లాగా ఉండమంటుంది. కానీ అది వాడికి అర్థం కాక ఇది లవ్ చేస్తున్నట్టే ఉంది. కానీ ఎందుకు చెప్పట్లేదు అని అనుమానపడుతూ, ఆలోచిస్తూ ఎన్ని ఇయర్స్ అయినా లవ్ ప్రపోజ్ చేయకపోయేసరికి వన్ ఫైన్ డే సూసైడ్ చేసుకొని చనిపోతాడు. నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. లైఫ్ లాంగ్. ఈ జన్మే కాదు. ఈ జన్మలెత్తినా కూడా నువ్వు నాకే కావాలి. నీ ప్రేమ నాకే కావాలని లెటర్‌లో రాసి చనిపోతాడు. తర్వాత అమ్మాయి అనుకుంటుంది. వీడికి నేను చనిపోతానని తెలియక వాడు చనిపోయాడు. ఒకవేళ నేను చనిపోతానని తెలిస్తే కనీసం నా కొన్ని రోజుల ప్రేమలో అయినా వాడు హ్యాపీగా ఉండగలిగాడేమో. కానీ చాలా పిచ్చి పని చేశాడు అంటూ ఏడుస్తూ తను కూడా చనిపోతుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ప్రేమిస్తే చెప్పండి. ప్రాబ్లమ్ ఉన్నా చెప్పండి. పెళ్లి అవ్వకపోయినా పర్లేదు. జీవితాంతం కలిసి ఉండకపోయినా పర్లేదు. ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా గడపవచ్చు. ఒక్క నిమిషమైనా, ఒక గంటైనా అది జీవితాంతం గుర్తుండిపోతుంది.